ఒక అద్భుతమైన టేస్టీ కర్రీ పాల ఉక్కిరి. ఇది కూడా బాగా ఓల్డ్ రెసిపీ. ఈ కర్రీని ఎవరికైనా వండి పెట్టారనుకో వాళ్ళకి తెలీదు ఎగ్ ఫ్రై అనుకుంటారు దీన్ని. సేమ్ అలాగే ఉంటుంది, టేస్ట్ మాత్రం ఆసమ్ ఉంటుంది. బాగా ఓల్డ్ రెసిపీ ఇది. 80s 90sలో ఆ సమయంలో స్కూల్కి వెళ్ళేటప్పుడు స్కూల్ కొంచెం దూరం ఉండేది, మరి బాక్స్ కట్టాలి కదా పొద్దుటే. అప్పుడు ఈజీగా అయిపోయి కర్రీస్లో ఎగ్ ఫ్రై, ఆ తర్వాత ఇది. మాకు అప్పుడు పాలు ఎక్కువ ఉండేవి, గేదెలు కూడా ఉండేవి. అందుకని పాలు ఎక్కువ ఉండడం వల్ల అమ్మ వాళ్ళు ఎక్కువ చేసేవారు. ఇది అందరికీ తెలిసిన కర్రీయే, చాలా ఫేమస్. మరి నాటు ఉల్లిపాయలు వాడాలి అంటే సమయం ఎక్కువ పడుతుంది, మార్నింగే. అందుకని పెద్ద ఉల్లిపాయలు కోసేవారు. అందుకే ఆ ప్రాసెస్ చూపిస్తున్నాను మీకు. ఇవి కూడా బాగుంటాయి. 1 లీటర్న్నర పచ్చిపాలు, స్వచ్ఛమైన గేదె పాలు తీసుకున్నాను. దగ్గర ఉండి తీసుకొచ్చా, ఒక్క చుక్క కూడా వాటర్ కలపకుండా. అప్పుడే కర్రీ చిక్కగా బాగా వస్తుంది. దీనికి 4 ఉల్లిపాయలు పెద్దవి, అలాగే పచ్చిమిర్చి ఎక్కువ కోసాము, ఎందుకంటే మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఆయిల్లో ఫ్రై అవ్వడం వల్ల కారం ఏమి ఉండదు. తర్వాత పొయ్యి మీద బాండి పెట్టేసాం కదా, వేరుశనగ ఆయిల్ వేసుకుని జీలకర్ర, కరివేపాకు. తాలింపులో కూడా పెద్ద ఎక్కువ ఏం పట్టవు, జస్ట్ ఆ 2 వేసుకుంటే చాలు. అవి బాగా చిటపడలాడిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి 2 కలిపి వేసేసుకుని ఒక్కసారి తిప్పి మూత పెట్టి కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్ వస్తే చాలు, లేదా లైట్ బ్రౌన్ కలర్ అయినా పర్లేదు, ఎలా ఉన్నా బాగుంటుంది కర్రీ. అలా ఒక్క 5 minutes తర్వాత కారం, పసుపు, ఉప్పు గళ్ళు, పాలను బట్టి ఆ పాలు ఇరిగిపోయిన తర్వాత ఎంత కర్రీ అవుతుందో మనకి ఒక అంచనా ఉంటుంది కదా, దాన్ని బట్టి ఉప్పు యాడ్ చేసుకోవాలి. లేదు అంటే కర్రీ అంతా ఉడికిన తర్వాత లాస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా దింపేస్తాము అన్న సమయంలో కారం వేసి ఒక 2 minutes అయిన తర్వాత పాలు వేసుకోవాలి. చూసారా ఎంత చిక్కగా ఉన్నాయని పాలు. పాలు అంత చిక్కగా ఉంటేనే కర్రీ కరెక్ట్గా వస్తుంది. ఆల్రెడీ సగం పాలు సగం నీళ్ళు ఉన్నాయనుకో ఎక్కువ కర్రీ రాదు. 1.5 లీటర్ పాలు కాబట్టి నాకు కొంచెం ఎక్కువ సమయమే పట్టింది, కరెక్ట్గా 25 minutes పట్టింది. అదే గ్యాస్ స్టవ్ అనుకో చాలా సమయం తీసుకుంటుంది. పాలు ఉల్లిపాయలు వేసిన కాడండి ప్రతి 5 నిమిషాలకు ఒకసారి తిప్పుతూ ఉండాలి గరిటెట్టి, లేదనుకో త్వరగా అడుగంటుతుంది. ఇంకో విషయం ఏంటంటే ప్యాకెట్ పాలతో చేసుకోవచ్చా అంటే అస్సలు బాగోదు, ఒరిజినలే కదా. పైగా నేను పాతకాలం పద్ధతిలో చేశాను, సేమ్ అలాగే చేయాలి, ఇంకా ఎక్స్ట్రా ఏమీ వేయకూడదు ఇందులో, అప్పుడే టేస్ట్ ఉంటుంది. కంప్లీట్ అయిపోయింది. చూసారా 1.5 లీటర్ పాలకి ఒక 1/2 kg పైనే వచ్చింది. ఇది పుల్కా, చపాతీ, రైస్ ఎందులైనా సూపర్గా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంది. తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు కుదిరితే. ఇంకా బోల్డ్ అండ్ ఓల్డ్ రెసిపీస్ ఇంకా కొత్తవే ముందు చేస్తూ ఉంటాను, తప్పకుండా సపోర్ట్ ఇవ్వండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కరనుకో నోటిఫికేషన్స్ వస్తాయి. లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.